ఎందుకు ఎక్కుతున్నారు? మామూలు ఆటోకు 100 రూపాయలు డబ్బులు దండకని, ఇది 10 రూపాయలు. 10 రూపాయలు అంతే అంతే. అది ఇదివరకు ఏంటంటే ఆడవాళ్ళు పక్కన మగవాళ్ళు ఉంటే కూర్చోడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు, అంటే బంధువులు అయితే ఓకే గాని. ఇప్పుడు సర్వీస్ ఆటోలో ఒకరికొకరు అనుకుంటూనే కూర్చుంటున్నారు కదా, ఒకళ్ళు ఒకళ్ళు కూర్చోవడం ఒక రకంగా చెప్పాలంటే. అది అలవాటు అయిపోయాక ఈ తొక్కేసలాటం పెద్దగా పట్టించుకోరు, బస్సులో ఒకరికొకరు కుక్కేసుకోవడానికి కూడా ఎవరు పట్టించుకోరు. అది కొంత ఆ బ్యాచ్కి ఆటో వాళ్ళకి నష్టం ఉంటుంది ఖచ్చితంగా. మరి దానికి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎవరు మంత్రి గారు అన్నారంట, ఏం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తారు? ఆ డబ్బులు ఏమైనా ఇస్తారు ఏంటి వీళ్ళు? కదా ఇంతకుముందు వాహన మిత్ర ఇస్తేనే వీళ్ళు తప్పు పట్టారు కదా, 10,000 ఇచ్చి లాగేస్తున్నాడు మళ్ళీ ట్యాక్సుల రూపంలో, అది అదే తప్పాడు. ఇంకా అలాంటిది ఏముండదు. సరే, కీలకమైన అంశం ఈ వారంలో అంటే ఇది జిల్లాల విభజన ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ చేస్తారా? అప్పుడు కొన్ని అయితే వచ్చినాయి, ఇప్పుడు కోనసీమ జిల్లా నుంచి అప్పుడు చాలా ఇష్యూ అయింది, అరకు జిల్లా గురించి అక్కడ ఏదో కొన్ని జిల్లాలు అంటే బోర్డర్లు సరిహద్దులు మార్పులు అయ్యి చేరి ఒక గ్రామం మారితే నియోజకవర్గం మారిపోయి జిల్లాలు మారిపోయినాయి సరిహద్దులు. ఇప్పుడు తాజాగా వేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ఏం చేయబోతున్నారు? అసలు వీళ్ళ ఆలోచన ఏంటి? ఇక్కడ రాజకీయ కోణంలో చూసినా లేదంటే నిజంగా అక్కడ ఇష్యూ ఉందా, అవసరం ఇప్పుడు ఈ జిల్లా విభజన మళ్ళీ? అంటే ఆ టైంలో వీళ్ళు కొన్ని యాజిటేషన్స్ చేసి వీళ్ళ షరతులు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వీళ్ళ డిమాండే కాదు, వైసీపీ వాళ్ళ డిమాండ్ కూడా పట్టించుకోలేదు జగన్.